సింగరేణి సంస్థ మనుగడ ప్రమాదంలో పడింది. ఈ సంస్థపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నాయి. సింగరేణికి అసలు బ్లాకులు ఎందుకు ఇవ్వడం లేదు? అదే ప్రధాన వివక్ష అని మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన మాజీ ఎమ్మెల్యే పుట్టమధు, టీజీవీకేఎస్, బొగ్గుగని కార్మిక సంఘం నేత మిర్యాల రాజిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కక్షగట్టారని మండిపడ్డారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణపైనే కాదు, సింగరేణి సంస్థపైనా ప్రేమే లేకుండా పోయిందని దుయ్యబట్టారు. సింగరేణి కార్మికవర్గాన్ని తప్పుదోవ పట్టించేలా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో ఏకైక ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణి కొనసాగుతున్నదని, అలాంటి సంస్థ మనుగడను ప్రభుత్వం కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. సత్యానికి దూరంగా మాట్లాడినటువంటి విషయాలను ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా, సింగరేణి కార్మిక వర్గాన్ని తప్పుదోవ పట్టించే విధంగా అనేక అబద్ధాలను కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు కొన్ని వాస్తవ విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక పరిశ్రమ సింగరేణి కాలరీస్ కంపెనీ ఏదైతే ఉందో, బొగ్గును ఉత్పత్తి చేసేటువంటి సంస్థ, నిజంగా కూడా ఒకనాడు లక్షలాది మంది మరి ఉద్యోగులకు జీవనాధారమైనటువంటి ప్రాంతానికి ఒక పెద్ద పరిశ్రమగా ఉన్నటువంటి సంస్థ. ఎవరు అధికారంలో ఉన్నా ఈ సంస్థను కాపాడుకొని దీన్ని మరింత అభివృద్ధి చేసుకొని ఉత్పత్తిని పెంచుకోవడంతో పాటు ఇంకా కార్మికుల యొక్క రక్షణ కల్పిస్తూ ఈ ప్రాంతంలో ఈ సంస్థ మనుగడ ఇంకా గొప్పగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. గతంలో చూసినట్టయితే ఈరోజు రాష్ట్రంలో భట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేస్తున్నట్టు చాలా సీనియర్ నాయకుడు, కొత్తగూడెం ప్రాంతానికి సంబంధించినటువంటి, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నివాసి. అంటే ఈ ప్రాంతం పైన మరింత ఎక్కువ శ్రద్ధ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారికి అయితే ఎట్లయినా కానీ ఈ ప్రాంతం